ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీకి 18, ఓసీ 6, ఎస్సీ 4, ఎస్టీ 1, మైనారిటీకి 2 కేటాయించింది. ఇక జనసేనకు 3, బీజేపీకి 2 కార్పొరేషన్లు కేటాయించారు. మొత్తం మీద 31 నామినేటెడ్ పోస్టులు, టీడీపీకి 26 కేటాయించారు. ఏపీలో నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బీసీకి 18, ఓసీ 6, ఎస్సీ 4, ఎస్టీకి 1, మైనారిటీకి 2 కేటాయించింది. జనసేనకు 3, బీజేపీకి 2 కార్పొరేషన్లు కేటాయించారు. మొత్తం 31 నామినేటెడ్ పోస్టులు, టీడీపీకి 26 కేటాయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి, ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తుంది. తాజాగా ఈ రోజు ఏపీలో 31 పదవులకు సంబంధించి నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తూ ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. దానిలో 31 జాబితాకు సంబంధించి కూడా కూటమి ఏవైతే అధికారానికి సంబంధించి గతంలో షేరింగ్ చేస్తుందో దాని ప్రకారము 26 సంబంధించి టీడీపీ తీసుకుంటాము, 3 జనసేన, 2 బీజేపీకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి వివిధ కార్పొరేషన్లకి సంబంధించి కూడా ఈ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేశారు. దానిలో ప్రధానంగా ఓసీలకి సంబంధించి 6 పదవులు ఇవ్వడం, బీసీలకి సంబంధించి 17, ఎస్సీలకు సంబంధించి 4, ఎస్టీలకి సంబంధించి 1, మైనార్టీలకు సంబంధించి 2 పదవులు కేటాయించడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి ప్రభాకర్ కోడుమూరు నుంచి టీడీపీకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు సంబంధించి కూడా టీడీపీకి కేటాయించారు. దాదాపు వివిధ కార్పొరేషన్లకి సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కొనసాగిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది ఆశావాళ్ళు అటు 3 పార్టీలకి సంబంధించి కూడా నామినేటెడ్ పదవుల భర్తీలకి సంబంధించి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు 31కి సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన 31తో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టులు కూడా కూటమి ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.